చూశాడు. అందులో తకతకా మెరిసే బంగారు నాణాలున్నాయి. అమ్మో, ఇన్ని బంగారు నాణాలా అని అతను నోరెళ్ళబట్టాడు. తన జీవితంలో ఎప్పుడు చూడనంత బంగారు నాణాలు. ఆ నాణాల మెరుపు అతని కళ్ళల్లో ప్రతిబింబిస్తుంది. ఆ డబ్బుతో తన తల్లికి కొత్త చీర కొనవచ్చని, కడుపు నిండా భోజనం కూడా తినవచ్చని ఆర్చో మొదట అనుకున్నాడు. కానీ వెంటనే అతని తల్లి చిన్నతనం నుండి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. పరుల సొమ్ము పాము వంటిది, నిజాయితీగా ఉండడమే నిజమైన ధనం. ఆ మాట గుర్తుకు రాగానే ఆ సంచిని యజమానికి తిరిగిచ్చేయాలని అతను నిర్ణయించుకున్నాడు. ఆ సంచి యజమాని ఎవరై ఉంటారా అని వెతుకుతూ ఆర్జో ముందుకు వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్న కరుణ అనే వృద్ధురాలు అతనికి కనిపించింది. ఆమె చాలా అలసిపోయి నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.